హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ క్యారెట్ కీర్. శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు తినడానికి చాలా రుచిగా ఉంటుంది పాయసం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పావు కేజీ క్యారెట్, సగ్గుబియ్యం, జీడిపప్పు కిస్మిస్, కొబ్బరి తురుము, కొంచెం కుంకుమ పువ్వు, పాలు, నెయ్యి, పంచదార, యాలకులు. 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 1 గంట ముందే నానబెట్టుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వులో పాలను కూడా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. క్యారెట్ని పీల్ తీసి సన్నని తురుము పట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ఇందులో జీడిపప్పు కిస్మిస్ని రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని పక్కకు తీసుకొని ఈ నేతిలోనే మనం ముందుగా తురుము పట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసి వేయించుకుందాం. ఈ తురుముని ఇలా 2 నిమిషాలు నేతిలో వేయించుకోవటం వలన పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. వీటిని ముందుగానే నానబెట్టుకుంటే వెంటనే ఉడికిపోతాయి. ఇందులో 1/2 లీటర్ పాలను పోస్తున్నాను. ఇవి ముందే కాచి చల్లార్చుకున్న పాలు. ఏ రెసిపీకైనా పాలను ముందే కాగబెట్టి వాడుకోవడం చాలా మంచిది. 6 టేబుల్ స్పూన్ల పంచదారను వేసి అది పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. కుంకుమ పువ్వు కలుపుకున్న పాలను కూడా యాడ్ చేస్తాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సన్నగా తురుము పట్టుకోవడం వలన పాయసంలో కలిసిపోయి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి తురుమును కూడా వేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, మన క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే క్యారెట్ కీర్ని ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.